హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఎస్టర్డే జరిగినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఫస్ట్ షిప్లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, అలాగే జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ సంబంధించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. ఏ ప్రశ్నలు అడిగారు, వాటికి ఎలాంటి సమాధానాలు ఉన్నాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వీడియోలు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మనకు జీకే కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మనకు కొన్ని క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేది మీరు కూడా వీటికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా చూసుకొని వెళ్ళండి. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు అని అడగడం జరిగింది. అయితే ఇది మనకు రాజా రామ్మోహన్ రాయ్ అన్నమాట. 1828లో దీనిని స్థాపించడం జరిగిందంటే కూడా చూసుకోవచ్చు. అలాగే సెకండ్ వన్ క్వశ్చన్ వచ్చేసి మనకు మొదటి భక్తి ఉద్యమం ఎవరు ప్రారంభించారు, రామానుజాచార్యులు అంటూ కూడా ఇక్కడ ఆన్సర్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం తక్కువ పాపులేషన్ ఉన్న రాజధాని అంటే మనకు ఐజ్వాల్, మిజోరాం రాజధానికి సంబంధించి ఐజ్వాల్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు జీవో నంబర్ 610 దేనికి సంబంధించిందని కూడా అడిగారు. తెలంగాణలోని స్థానిక అభ్యర్థులకు ఉద్యోగాల కేటాయింపుకు సంబంధించిందంటూ మీరు ఆన్సర్ పెట్టవచ్చు అన్నమాట. అన్యాయంగా జరిగినటువంటి నియామకాల సవరణకు సంబంధించింది. తెలంగాణలోని స్థానిక అభ్యర్థులకు ఉద్యోగాల కేటాయింపుకు 610 జీవో అయితే దీనికి సంబంధించిందంటూ కూడా చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్రీన్ రివాల్యుయేషన్ ఉద్దేశం ఏమిటి అంటే మనకు ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం, ముఖ్యంగా గోధుమ మరియు వరికి సంబంధించి గ్రీన్ రివాల్యుయేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు భారతదేశ మొదటి మహిళా మూర్తి ఎవరంటూ కూడా అడగడం జరిగింది. ఇందులో మనకు సందర్భాన్ని బట్టి ప్రతిభా పాటిల్ మొదటి మహిళా రాష్ట్రపతి లేదా ఇందిరాగాంధీ మొదటి మహిళా ప్రధాని అని కూడా చెప్పవచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు మొదటగా అశోక చక్ర తీసుకున్నటువంటి మహిళ ఎవరు అయితే మనకి ఇక్కడ నిర్జా బానోత్ అనే అమ్మాయి అయితే కంప్లీట్ ఇక్కడ నుంచి మొదటగా అశోక చక్ర తీసుకున్నటువంటి మహిళగా చెప్పుకోవచ్చు. అలాగే ముల్కీ ఉద్యమం ఏ జిల్లాలో ప్రారంభించబడింది, వరంగల్ జిల్లాలో ముల్కీ ఉద్యమం ప్రారంభించడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎప్పుడు జరిగింది, 1946 నుంచి 1951 మధ్య కాలంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇండియా ప్యారిస్ ఒప్పందం దేనికి సంబంధించింది, శీతోష్ణ స్థితి మార్పు క్లైమేట్ చేంజ్ నియంత్రణకు సంబంధించినట్టు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి జపాన్ అండ్ ఇండియా ప్రాజెక్ట్ ఏమిటి, ప్రధానంగా ముంబై నుండి అహ్మదాబాద్ అలాగే బుల్లెట్ రైలు సంబంధించి ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు బుల్లెట్ ట్రైన్ మార్గం అన్నమాట. జపాన్ టు ఇండియా ప్రాజెక్ట్ ఏంటంటే ముంబై టు అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ సంబంధించి ప్రాజెక్టు. అలాగే గౌతమ బుద్ధునికి గల పేర్లు ఇక్కడ అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ సిద్ధార్థుడు, సాఖ్యముని, అలాగే మరియు తథాగతుడు అంటూ కూడా ఈ 3 పేర్లు కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే భారతరత్న గెలుచుకున్నటువంటి మొదటి భారతీయుడు మొదటిసారిగా ముగ్గురికి 1954లో ఇవ్వడం జరిగిందన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి రాజగోపాలాచారి, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు సర్ సివి రామన్ అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఈ ముగ్గురికి అయితే మనకు మొదటగా భారతరత్న అయితే ఇవ్వడం జరిగింది. ఈ ముగ్గురి పేరులో ఏ ఒక్కరి పేరు మీరు కరెక్ట్ పెట్టినా కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అలాగే మనకు పేరిణి శివతాండవం ఎవరి ప్రాచుర్యంలోకి వచ్చిందంటూ కూడా మనకైతే క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది పేరిణి శివతాండవం అనేది కాకతీయుల కాలంలో ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఇది మనకు జనరల్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ అన్నమాట. కంప్లీట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఈ పేరిణి శివతాండవం సంబంధించి క్రీస్తు శకం 12-13వ శతాబ్దాలలో కాకతీయ సామ్రాజ్య కాలంలో ఈ నృత్య రీతి అత్యున్నత స్థాయికి చేరుకుంది. యుద్ధానికి వెళ్లే ముందు సైనికులలో వీర వేషాన్ని ప్రేరణను నింపడానికి పురుషులు ఈ యోధుల నృత్యాన్ని
ప్రదర్శించేవారంటూ కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. వరంగల్లోని ప్రసిద్ధి చెందినటువంటి రామప్ప దేవాలయం శిల్పాలలో ఈ నాట్య భంగిమలను మనం స్పష్టంగా చూడవచ్చు అంటూ చూసుకోవచ్చు. సో ఇది మనకు కాకతీయుల కాలంలో అయితే ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఇది మనకు సో ఫస్ట్ షిప్లో వచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్ సంబంధించి 25th రోజు ఫస్ట్ షిప్లో మార్నింగ్ షిప్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ అన్నమాట. అలాగే మనకు ఇంగ్లీష్ చూసుకుంటే మనకు ఇంగ్లీష్ గ్రామర్లో మనకు యాంటోనిమ్స్, సినోనిమ్స్ అండ్ ఎర్రర్ వర్డ్స్ అలా జరిగిందన్నమాట. ఒకసారి మీరు ఇంగ్లీష్ గ్రామర్ అయితే చూసుకోండి. సో మనకు ఈజీగా మీరైతే స్కోర్ అయితే చేయగలరన్నమాట. పేపర్ కూడా చాలా ఈజీగానే వస్తుంది కాబట్టి ప్రిపేర్ అయిన వాళ్ళకు చాలా ఈజీగా మీరైతే పేపర్ని అటెంప్ట్ చేయగలరు. ఇవి మనకు పేపర్ ఫస్ట్ స్టెప్లో వచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.